హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది మా అమ్మ వాళ్ళ ఊరిలో జరిగిన ముగ్గుల పోటీ వీడియో అనమాట. ఈయన జిఎస్ఎల్ డైరెక్టర్. ఆయన అక్కడ జిఎస్ఎల్ హాస్పిటల్ రావడం వల్ల ఆ ఊరికి బాగా డిమాండ్ అయింది అండ్ ఆ ఊర్లో అందరికీ బాగా జాబ్స్ వచ్చాయి. ఆ కృతజ్ఞతతో ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు అనమాట ఆ ఊరి ప్రజలందరూ. ఇది చక్రద్వార బంధం అని జిఎస్ఎల్ హాస్పిటల్ పక్కన ఉంటుంది. సో ఆ ఏరియా వాళ్ళందరూ ఆయనకి చూసారా ఎన్ని రోజెస్తో భలే వెల్కమ్ చెప్పారు. అలాగే ఈ పోటీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్, సెకండ్ ప్రైజ్ ఏమో వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ రిఫ్రిజిరేటర్. చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. అలాగే 5 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చారండి గిఫ్ట్స్. ఏంటంటే స్టీల్ ఇడ్లీ కుక్కర్ ఇచ్చారు. చాలా బాగున్నాయి కదా. ఎక్కడ ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడం నేను చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. అలాగే ఆ ఊర్లో ఉన్న పూర్ పీపుల్ అందరికీ దుప్పట్లు కూడా పంచారు. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ వచ్చేసి పెట్ జార్స్ ఇచ్చారనమాట. ఆడవాళ్ళకి అలాంటివి అంటేనే నచ్చుతాయి కదా, చీరలు, డబ్బాలు ఇట్లాంటివి. వాటితో ఉన్న రిలేషన్ ఎప్పటికీ పోదు ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ. అలాగే చూసారు కదా, ఇక్కడ వేసిన ముగ్గులు ఎవరికి వాళ్ళే నేనే బాగా వేయాలి, నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అన్న ఎంతూజియాజంతో, ఇంట్రెస్ట్తో ఎంత బాగా వేశారో చూడండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా తీశారు. ఎక్కువ రైతులు, ఇంకా సంక్రాంతి థీమ్ అనమాట. ముగ్గులన్నీ సంక్రాంతి థీమ్లో వేయమన్నారు. అలాగే ఇది విలేజ్ కాబట్టి అందరూ వరి కంకులు, ధాన్యం బస్తాలు, వాళ్ళు వండుకున్న పిండి వంటలు, భోగిపళ్ళు, రేగిపళ్ళు, భోగి మంటల్లో వేసే పిడకలు అవన్నీ వేశారు. కలసం కూడా పెట్టారు. ఈవిడి చూసారా ఎంత బాగా వేశారో. నాకైతే ఈ ముగ్గు చాలా నచ్చిందండి. చాలా కష్టం కూడా ఇంతసేపు ముగ్గు వేయాలంటే. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు, డప్పులు, వీణ ఇట్లాంటివన్నీ పెట్టారు. చెరుగ్గడ్లు, పాలకుండలు, గంగిరెద్దులు, కోడిపుంజులు, హరిదాసులు ఇవన్నీ వేశారు. కైట్స్ కూడా పెట్టారు. వాళ్ళ ఇంట్లో వండిన పిండి వంటలు కూడా పెట్టారండి. చిన్ని చిన్ని పుట్టలు, అవి ఎక్కడ దొరికాయో కానీ భలే క్యూట్గా ఉన్నాయి. ఇంకా కొటేషన్స్ బాగా రాశారు. విలేజ్ అయినా కానీ కొటేషన్స్ ఏంటి, ముగ్గులు ఏంటి అన్నీ అప్డేటెడ్గా ఉన్నారు. ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా. వాళ్ళే తయారు చేసి ఉండొచ్చు, విలేజ్ కాబట్టి వాళ్ళకి ఆ టాలెంట్ కూడా ఉంటుంది. ఇంకా నవధాన్యాలు పెట్టారు చిన్ని చిన్ని గిన్నెల్లో. భోగి మంటలు కూడా పెట్టారు. ఇంకా భోగి రోజు నూనె రాసుకొని, నలుగు పెట్టుకొని, కుంకుడుకాయలతో తలస్నానం చేస్తారు కదా, అవి కూడా పెట్టేశారు. రుబ్రోళ్ళు, రోకళ్ళు, శనకాళ్ళు ఇట్లాగా చాలా బాగా వేశారు. అలాగే ఈ ముగ్గుల పోటీ శివుడి టెంపుల్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఎక్కువ శివుడిని, అలాగే శివపార్వతుల్ని, రాముడు సీతని ఇట్లా చాలా డిఫరెంట్గా వేశారండి. ఇక్కడ హౌస్ కూడా పెట్టారు చూసారా, హౌస్ ముందు ధాన్యం బస్తాలు అవి కూడా. ఇందాక ముగ్గురు లేడీస్ కనిపించారు కదా, వాళ్ళే అనమాట జడ్జెస్. కానీ ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందో నాకు తెలీదు, ఎందుకంటే ఆ టైం వరకు మేము లేమన్నమాట. ఈ ప్రైజెసే కాకుండా వీటితో పాటు కన్సలేషన్, లక్కీ డ్రా కూడా పెట్టారు. ఈ ముగ్గులు వేసిన వాళ్ళందరి నేమ్స్ వాళ్ళే రాసి కన్సలేషన్ తీశారనమాట. ప్రైజ్ 10,000. అది మా పిన్ని వాళ్ళ కూతురికి వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ముగ్గుకు రాకపోయినా ఇలాగా కన్సలేషన్ ప్రైజ్కైనా వచ్చింది, లక్కీగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి, ఆర్మీ ఇంకా ఫార్మర్ని వేశారు. వాళ్ళిద్దరూ మన దేశానికి 2 కళ్ళ లాంటి వాళ్ళు కదా, సో వాళ్ళని వేశారు. ఇక్కడ రాముడు, సీత ఇలా చిన్న చిన్న డిజైన్స్. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళే చూపించుకుంటున్నారండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావు. ఛాన్స్ వచ్చినప్పుడే మనలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టుకోవాలి. ప్రైజ్ వచ్చింది లేదే అన్నది ముఖ్యం కాదు, మనం పార్టిసిపేషన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మనలోని పార్టిసిపేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. ఇదైతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి వేశారు. వాళ్ళ హస్బెండ్ ఎంత హెల్ప్ చేశారో వాళ్ళ వైఫ్కి, అంత కష్టపడి వేసినందుకు. ఇంకా ఇక్కడ మనం మగపిల్లలు వాళ్ళ మదర్కి హెల్ప్ చేయడం చూడొచ్చు. నార్మల్గా అబ్బాయిలు ముగ్గులు వేయమంటే వేయరు, కానీ ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ముగ్గు వేస్తుంటే టైం అయిపోతుందని చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి ఎంత మంచి రిలేషన్స్ అన్నీ మనం విలేజెస్లోనే చూడగలుగుతాం. ఇక్కడ ఫాదర్ అయితే వాళ్ళ అమ్మాయి ముగ్గు వేస్తుంటే అయిపోయినాయి అన్నీ చక్కగా సర్ది పెడుతున్నారనమాట. అమ్మాయికి మ్యారేజ్ అయినా కానీ వాళ్ళ నాన్నగారు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో బాగా అనిపించింది. విలేజెస్లో ఉంటే ఆ సందడి అదంతా వేరు ఉంటుందిలేండి. ఇంకా ఇక్కడ సంక్రాంతి థీమ్ కాబట్టి అండ్ శివుడి టెంపుల్ కాబట్టి శివుడిని మధ్యలో వేసి చుట్టూతా సంక్రాంతి థీమ్ వేసేశారు.
ఇంకా ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేశారు. గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఈ మామగారిని చూసారా, ఆ ఏజ్లో కూడా అంత కష్టపడి ఒంగోని వేస్తున్నారు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా అయినా చాలా లేట్గా స్టార్ట్ చేశారు. అందరూ ముగ్గులు వేయడం అయిపోయింది, అప్పుడు స్టార్ట్ చేశారు. అయినా పార్టిసిపేట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్కి ఒక లైక్ ఇచ్చుకోవాలి. మీరు వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్కి బూస్ట్ అనేది అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక్కడ చూసారా, రైతు లేనిది ఏ జీవరాశి లేదు. చాలా మంచి కొటేషన్ కదా. కానీ రైతుకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కదు. వాళ్ళకి ఎప్పుడూ బాధలే ఉంటాయి, వాళ్ళు ఎంత కష్టపడినా. కానీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని ఇట్లా బాగా వేశారు. చిన్నపిల్లలు కూడా వేశారు వాళ్ళకి వచ్చిన ముగ్గులన్నీను. ఇంకా మీ ఊర్లో ముగ్గుల పోటీలు ఎలా జరిగినాయి, సంక్రాంతి ఎలా జరుపుకున్నారు, నాకు ఒక్క కామెంట్లో చెప్పండి. ఇక్కడి నుంచి చూడండి, చాలా బాగా వేశారు. గిఫ్ట్స్ కూడా బాగా ఇచ్చారు. ఇదంతా విలేజ్లో బాగా జరిగిందనమాట. శివుడిని ఎక్కువ వేశారు. మీరు కూడా ముగ్గుల పోటీలు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? మీరు ఏమైనా గిఫ్ట్ వచ్చిందా? మీ ఊర్లో ముగ్గుల పోటీలకి ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు? ఇవన్నీ కామెంట్స్ చెప్పండి. నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తెలుసుకోవాలని. నాతో పాటే ఇంకా మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మీ ఊర్లో ఎలా జరిగినాయి ఏంటి అనేసి. కోడి పందాలకి వెళ్ళారా? ఇంకా ఇక్కడి నుంచి మొన్న హైదరాబాద్లో జరిగిన ముగ్గుల పోటీలో ఎవరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వచ్చినాయో చెప్తా అన్నాను కదా. ఆ వీడియో ఇదే, చూసేయండి. మా ఊర్లో బాగా ఇచ్చారు గిఫ్ట్స్, అండ్ కరెక్ట్గా ఇచ్చారనమాట. ఒక ఆవిడకి ప్రైజ్ రాకపోయినా ఆవిడ బాగా ఏడ్చారు, ఎందుకంటే నేను చాలా కష్టపడి వేశాను అని. జడ్జెస్ దానికి ఎక్స్ట్రాగా 10,000 కూడా ఇచ్చారంట. ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీని మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి. ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చా లేదా, అది వర్తేనా అనేసి. అలాగే ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. చాలా బాగా వేశారు కదా. ఇది చాలా కష్టమైన ముగ్గు, ఆవిడ అంత కష్టపడి వేశారు, సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. నాకు ఇది చాలా తప్పు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వేసిన ముగ్గు ఈజీ, చాలా చిన్నది, అండ్ అది సంక్రాంతి థీమ్లోకి రాదు. దీనికేమో థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. అదండి మన ముగ్గుల పోటీల వివరాలు. కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.